హలో గైస్, మన సబ్స్క్రైబర్స్లో చాలామంది నన్ను రీసెంట్గా అడుగుతున్నటువంటి ప్రశ్న ఈసారి తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్కి వెళుతుందా లేదా అని. పాయింట్స్ టేబుల్లో తెలుగు టైటన్స్ ప్రస్తుతం 7వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 18 మ్యాచ్లు ఆడిన తెలుగు టైటన్స్ అందులో 10 మ్యాచ్లు గెలిచి 8 మ్యాచ్ల్లో ఓడి 54 లీగ్ పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ బెంచ్ మార్క్ ప్రకారం ఏ టీం అయినా ప్లే ఆఫ్స్ చేరాలంటే మినిమం 63 లీగ్ పాయింట్లు సాధించాలి. ఈ బెంచ్ మార్క్ని అందుకోవడానికి టైటన్స్ మిగిలినటువంటి 4 మ్యాచ్ల్లో 2 గెలిస్తే సరిపోతుంది. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ప్రస్తుతం లీగ్ టేబుల్లో కాంపిటీషన్ చూస్తూ ఉంటే సెకండ్ పొజిషన్ నుంచి 8వ పొజిషన్ వరకు ఉన్నటువంటి అన్ని టీమ్స్కి కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇంతటి టఫ్ కాంపిటీషన్లో తెలుగు టైటన్స్ నిలదొక్కుని ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే మిగిలినటువంటి 4 మ్యాచ్ల్లో ఖచ్చితంగా 3 మ్యాచ్లు గెలవాలి. దానికి తోడు స్కోర్ డిఫరెన్స్ తెలుగు టైటన్స్ యొక్క పుండు మీద కారం జల్లుతుందని చెప్పాలి. -47 స్కోర్ డిఫరెన్స్ తెలుగు టైటన్స్ని వేధిస్తుంది. సో రాబోయే 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్ల్లో తెలుగు టైటన్స్ విజయం సాధించాలి. వాటిలో కూడా ఒక మ్యాచ్లో మంచి స్కోర్ డిఫరెన్స్తో గెలిస్తే తెలుగు టైటన్స్ ఎటువంటి సమస్యలు లేకుండా ప్లే ఆఫ్స్కి చేరేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇది జరగాలంటే తెలుగు టైటన్స్ డిఫెన్స్ని సెట్ చేసుకోవాలి. పవన్ వచ్చినా రాకున్నా ఆశిష్ విజయ్ రైడింగ్లో వాళ్ళ 100% ఇవ్వాలి. ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్లా ఆడాలి. అలా ఆడితేనే తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్కి చేరుకుంటుంది. పవన్ లేకున్నా వరుసగా 3 మ్యాచ్లు గెలిచిన గుండె ధైర్యం తెలుగు టైటన్స్ ప్లేయర్స్కి ఇప్పుడు అవసరం. పవన్ పూర్తి స్థాయి ఫిట్నెస్ని అచీవ్ చేస్తేనే, పూర్తి స్థాయిలో తను ఫిట్గా ఉంటేనే, మంచి రిధంలో ఉంటేనే కోచ్ సాబ్ అతన్ని వినియోగించాలి. సో కంక్లూజన్లో నేను చెప్పేది ఏంటంటే, రాబోయేటువంటి 4 మ్యాచ్ల్లో తెలుగు టైటన్స్ ఖచ్చితంగా 3 మ్యాచ్లు గెలవాలి. అందులో ఒక మ్యాచ్ మంచి స్కోర్ డిఫరెన్స్తో గెలవాలి. ఇన్ ఆర్డర్ టు రిడ్యూస్ ద మైనస్ స్కోర్ డిఫరెన్స్ అనమాట. బట్ ఇవన్నీ జరగాలి అంటే టీంలో పోయినటువంటి కాన్ఫిడెన్స్ తిరిగి రావాలి, డిఫెన్స్ సెట్ అవ్వాలి. అండ్ శంకర్ గడాయ్ ఎక్కువగా సెల్ఫోర్ట్స్ ఇస్తూ ఉన్నాడు, అవి ఇవ్వకూడదు. డిఫెన్స్లో కోఆర్డినేషన్ రావాలి. ఇవన్నీ రాబోయే మ్యాచెస్లో జరుగుతాయా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసుకోండి. అండ్ ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్కి చేరుకుంటుందా? మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి.